టాపిక్ వచ్చి హైడ్రోజన్ పెరాక్సైడ్. మన టాపిక్ వచ్చి హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టాపిక్ రా. అండ్ వీ హ్యావ్ టు నో రిమెంబర్ ద ఈక్వేషన్స్ ఇవన్నీ కావాలరా. రైట్ సార్, హైడ్రోజన్ పెరాక్సైడ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే ఫార్ములా H2O2 which is also called as oxygenated water అంటారమ్మా. which is also called as oxygenated water అంటారు. What do you mean by oxygenated water? Oxygenated water అంటే వాటర్ కి ఆక్సిజన్ ఆటం కలిపితే, అంటే కలిపితే వస్తుందని కాదుగా, జనరల్ గా ఆక్సిజన్ వాటర్ కి ఒక ఎక్స్ట్రా ఆక్సిజన్ ఉంది కాబట్టి ఆక్సిజనేటెడ్ వాటర్ అంటారమ్మా. ఆక్సిజనేటెడ్ వాటర్. అండ్ ఇందులో అమ్మా H2O2 రైట్. అంటే ఇంకా ఒరిజినల్ గా స్ట్రక్చర్ వేరే ఉంటుందమ్మా, దానికి బేసిక్. అండ్ each H2O2 will form 6 hydrogen bonds. Each H2O2 will form 6 hydrogen bonds. Because if the given compound contain OH చెప్తే hydrogen bond ఉండదు కదమ్మా. So each H2 molecule, each H2O2 will form 6 hydrogen bonds. 6 hydrogen bonds form చేస్తాయని చెప్తామమ్మా. Because of formation of more number of hydrogen bonds. Hydrogen bonds ఎక్కువ ఫామ్ అవటం వల్ల they will have or it will have more boiling point than water అమ్మా. Than water. వాటర్ తో కంపేర్ చేసుకుంటే బాయిలింగ్ పాయింట్ విల్ బి మోర్. ఓకే, వాటర్ యొక్క బాయిలింగ్ మన H2O2 యొక్క బాయిలింగ్ పాయింట్ నియర్లీ 150 degrees అండ్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ నియర్లీ 100 degrees అమ్మా. 100 degrees. అండ్ సార్, in a given compound, గుర్తుంచుకోండిరా, in a given compound the number of hydrogen atoms which are directly connected to oxygen ra. The hydrogens which are directly connected to hydrogen, ఎన్ని hydrogens అయితే కనెక్ట్ అవుతాయో that is called as basicity అంటారమ్మా. that is called as basicity of an acid. ఒక యాసిడ్ యొక్క basicity తెలియాలి అంటే okay, we have to count the how many hydrogen atoms are directly connected to oxygen atom in a given acid. ఇచ్చిన యాసిడ్ లో ఎన్ని హైడ్రోజన్స్ అయితే డైరెక్ట్ గా ఆక్సిజన్ కనెక్ట్ అయిందో దాని బేసిసిటీ ఆఫ్ ది యాసిడ్ అంటారమ్మా. అంటే H2O2 స్ట్రక్చర్ చూసుకున్నప్పుడు if you go for H2O2 స్ట్రక్చర్, H2O2 స్ట్రక్చర్ కి వెళ్ళినప్పుడు how many hydrogens are directly connected to H2O2? hydrogens ఉన్నాయేమో 2. కాబట్టి basicity of the H2O2, basicity of H2O2 is equal to 2 అమ్మా. Sir, what is the use of basicity? Basicity వల్ల ఏంటంటే it contain 2 acidic hydrogens రా. basicity ఎంత ఉందో అన్ని acidic hydrogens ఉన్నట్రా. acidic hydrogens ఉన్నాయి అంటే అర్థం ఏంట్రా? it will form 2 types of salts రా. basicity ఎంత ఉందో అన్ని రకాల సాల్ట్స్ ఫామ్ అవుతాయి అంటారమ్మా. ఒక కాంపౌండ్ ఇచ్చి అవి ఒక యాసిడ్ ఇచ్చి ఎన్ని సాల్ట్స్ ఫామ్ చేస్తాయి అంటే బేసిసిటీ ఎంత ఉందో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ H2O2 H2O2 reacts with base తో రియాక్ట్ అయితే we get NaHO2 అమ్మా. NaHO2 ఒక H రీప్లేస్ అయిందిరా. ఇది యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్. ఇది ఒక సాల్ట్ రా. బట్ సార్, this salt again reacts with 1 mole of NaOH. మళ్ళీ NaOH తో రియాక్ట్ అయ్యి we get Na2O2. Na2O2 అంటే సార్ the substance which reacts with base again called as acid అమ్మా. కాబట్టి we called as acidic salt అంటారు. ఇక్కడ ఫర్దర్ గా రియాక్ట్ అవ్వదు కాబట్టి we called as neutral salt అంటారమ్మా. neutral salt. మనం తీసుకున్న ఒక యాసిడ్ ఎన్ని బేసిసిటీ ఎంతైతే ఉందో అన్ని రకాల సాల్ట్స్ ఫామ్ అవుతాయిరా. H2O2 NaOH రియాక్ట్ అయినప్పుడు NaHO2 ఫామ్ అవ్వచ్చు, Na2O2. ఫస్ట్ ఫామ్ అయిన సాల్ట్ రా. బేసిసిటీ 2 ఉంటే 2 సాల్ట్స్ అని చెప్పాను కదమ్మా. లెట్ us take it as దీన్ని X అనుకుందాం. బేసిసిటీ 2 అనుకుందామా, X అనుకుందాం. కన్ఫర్మ్ గా ఫామ్ అయ్యేవి
ఎసిడిక్ సాల్ట్ న్యూట్రల్ సాల్ట్ రా. ఒక యాసిడ్ బేస్ తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్స్ ఫామ్ అవుతాయి. అవి ఎసిడిక్ సాల్ట్స్ అవ్వచ్చు, న్యూట్రల్ సాల్ట్స్. అండ్ బేసిక్ సాల్ట్స్ అంటూ ఉండవమ్మా. బేసిక్ సాల్ట్స్ అంటూ ఉండవు. అండ్ న్యూట్రల్ సాల్ట్ ఎప్పుడు ఒకటేరా. న్యూట్రల్ సాల్ట్ ఎప్పుడు ఒకటే. అండ్ ఎసిడిక్ సాల్ట్స్ వచ్చి X-1 అమ్మా. X- బేసిక్ -1. మనం తీసుకున్న యాసిడ్ లో ఎన్ని రకాల సాల్ట్స్ ఫామ్ అవుతాయిరా అంటే బేసిటీ ఎంత ఉందో అది తీసుకోవడం అమ్మా. అందులో డెఫినెట్ గా ఎప్పుడు ఫైనల్ వచ్చేది న్యూట్రల్ సాల్ట్. ఇంకా మిగతా సాల్ట్స్ అన్ని కూడా ఎసిడిక్ సాల్ట్స్ అంటారమ్మా. ఎసిడిక్ సాల్ట్స్. దీని పేరు సోడియం. హెచ్ని ఏమంటారంటే అమ్మా సోడియం హైడ్రో అనొచ్చు, సోడియం బై అంటారు. మీకు ఇది గుర్తుందా? దీని పేరేంటి? మనకు తెలిసింది సోడియం బైకార్బోనేట్ అని నేర్చుకుంటామా. సోడియం బైకార్బోనేట్ ఆర్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనొచ్చురా. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనొచ్చు. జనరల్ గా హెచ్ వచ్చినప్పుడు దాన్ని బై అంటారమ్మా. సోడియం బై అనొచ్చు. సో దీన్ని కూడా సోడియం బై పెరాక్సైడ్, సోడియం బై పెరాక్సైడ్ ఆర్ సోడియం హైడ్రోజన్ పెరాక్సైడ్. దీనికి హెచ్ లేదు కాబట్టి సింపుల్ గా సోడియం పెరాక్సైడ్ అమ్మ. సోడియం పెరాక్సైడ్, సోడియం పెరాక్సైడ్. సో ఈ డేటా అంతా దీనికి సంబంధించిన. ఓకే నెక్స్ట్ సార్, ఇఫ్ యు నో ద బేసిటీ తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా we have to find out the equivalent weight అమ్మ. వాట్ యు మీన్ బై ఈక్వలెంట్ వెయిట్ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది కాంపౌండ్. యాసిడ్ అయితే బేసిటీ అమ్మ బై బేసిటీ ఆఫ్ ది యాసిడ్. Basicity of the acid, gram molecular weight of H2O2 34/2, that is equal to 17. So what is the equivalent weight of H2O2 అంటే 17, molecular weight 34 అమ్మ. molecular weight 34. సో H2O2 జనరల్ గా చెప్పే ఇంట్రడక్షన్ రైట్. ఇవి ఎలా తయారు చేస్తాము, హౌ కెన్ H2O2 విల్ బి ప్రిపేర్డ్, దాని ప్రాపర్టీస్ ఏంటి, అలాగే దాని స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఫర్దర్ గా నేర్చుకుంటామమ్మా. ఓకే రైట్, చూసుకున్నాం ఒకసారి. Now let's go to preparations. H2O2 preparations అమ్మా. There are so many methods of preparation. అందులో laboratory methods అంటే మన ల్యాబ్ లో స్మాల్ క్వాంటిటీలు ఎలా తయారు చేస్తున్నారంటే అందులో ఫస్ట్ మెథడ్ పేరమ్మా. అంటే ఓన్లీ దీని ఒక్కదానికే మెథడ్ పేరు ఉందిరా, which is called as మెర్క్స్ ప్రాసెస్ అంటారమ్మా. which is called as మెర్క్స్ ప్రాసెస్. ఏముండదమ్మా మెర్క్స్ ప్రాసెస్, సింపుల్. ఏంట్రా అంటే మెర్క్స్ ప్రాసెస్ కి సింపుల్, whenever sodium peroxide is treated with sulfuric acid, and it is treated with sulfuric acid amma. Very important. అంటే అడుగుతారు ఈక్వేషన్ లో. ఓకేనా? when treated with ఇంట్రా సల్ఫ్యూరిక్ యాసిడ్ తో ట్రీట్ చేసినప్పుడు we get hydrogen peroxide amma plus Na2SO4. Na2SO4. Whenever sodium peroxide, గుర్తుంచుకోవాలి సోడియం పెరాక్సైడ్. ఓకే అండ్ ట్రీట్మెంట్ with రైట్. ఇక్కడ మనకి ఇందులో అడిగేవి బై ప్రొడక్ట్స్ ఎలాగా ఏంటి అని. దాన్ని ఏం చేస్తారంటే when it is undergo crystallization, క్రిస్టలైజేషన్ అంటే వాటర్ యాడ్ చేసి కూల్ చేస్తేనమ్మా. క్రిస్టలైజేషన్ చేసినప్పుడు Na2SO4 will be removed as Na2SO4 dot 10H2O గా బయటికి పోయిద్దిరా. అంటే దీనికి వాటర్ యాడ్ చేసి, ఓకే ఈ సొల్యూషన్ కి వాటర్ యాడ్ చేసి, ఈ మిక్చర్ కి వాటర్ యాడ్ చేసినప్పుడు మనకి క్రిస్టలైజేషన్ అంటే కూల్ చేసినప్పుడు Na2SO4 will be removed in the form of Na2SO4 dot 10H2O గా బయటికి వెళ్ళిపోయిద్దమ్మా. ఓకే దిస్ ద మెథడ్ కాల్డ్ as మెర్క్స్ ప్రాసెస్ అంటారా.
నెక్స్ట్ ప్రాసెస్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఫ్రమ్ బేరియం పెరాక్సైడ్. ఫ్రమ్ బేరియం పెరాక్సైడ్, హైడ్రేటెడ్ బేరియం పెరాక్సైడ్ అమ్మ. పుట్టి బేరియం పెరాక్సైడ్ అయితే రియాక్షన్ జరగదురా. ఓకే, రియాక్షన్ జరగదమ్మా. ఏంటి సార్? సేమ్ వెన్నెవర్ బేరియం పెరాక్సైడ్, నేమ్ ఏం లేదు మన దీనికి. వెన్నెవర్ హైడ్రేటెడ్ బేరియం పెరాక్సైడ్, హైడ్రేటెడ్ పక్కన వాటర్ ఉండాలిరా. వెన్నెవర్ హైడ్రేటెడ్ బేరియం పెరాక్సైడ్ ఈస్ ట్రీటెడ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ తో ట్రీట్ చేసినప్పుడు we get hydrogen peroxide plus barium sulfate. Barium sulfate, we get barium sulfate. Okay, మనకి కండిషన్ ఏంటంటే ఇక్కడ గాని we have to maintain the temperature at ice cold temperature. ice cold అంటే very low temperature అమ్మ. ice cold temperature పెట్టాలి మనకి. సపోజ్ if you take ఎన్హైడ్రేటెడ్ అంటే వాటర్ లేకుండా అమ్మ, ఎన్హైడ్రేట్ బేరియం పెరాక్సైడ్ తీసుకుంటేరా, ఎన్హైడ్రేట్ బేరియం పెరాక్సైడ్ తీసుకుంటే ఒకవేళ, ఓకేనమ్మా, ఎన్హైడ్రేట్ బేరియం పెరాక్సైడ్ తీసుకుంటే మనకి అక్కడ ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ అయిద్దిరా. ఓకే, ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ అయిద్దమ్మా బికాస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బేరియం సల్ఫేట్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ అయితే H2SO4 తో రియాక్ట్ అయి ఇట్ ఫార్మ్స్ ఏ బేరియం పెరాక్సైడ్ పైన, అంటే లోపల సాలిడ్, మనం సాలిడ్ తీసుకుంటాం కదమ్మా, ఓన్లీ అప్పర్ లేయర్ ఒక్కటే రియాక్ట్ అయి వి గెట్ ఏ బేరియం సల్ఫేట్ అనే లేయర్ ఫామ్ అయిద్దిరా. దీని చుట్టూ ఇది ఫర్దర్ గా రియాక్షన్ జరగకుండా ఫామ్ చేస్తామా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేరియం పెరాక్సైడ్ క్రిస్టల్స్ కానీ ఏం తీసుకున్నా, ఇలా తీసుకున్నాను ఓన్లీ అప్పర్ లేయర్ ఒక్కటే రియాక్ట్ అయిద్దిరా, లోపల ఉన్న బేరియం పెరాక్సైడ్ రియాక్ట్ అవ్వదు. కంపల్సరీగా వి హావ్ టు టేక్ హైడ్రేటెడ్. హైడ్రేటెడ్ తీసుకోకపోతే H2O2 అంటే అంత ఎక్కువ ఫామ్ అవ్వదమ్మా. వెరీ 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 లెస్ క్వాంటిటీ, చాలా తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ అయ్యి ఫామ్ అయిద్దమ్మా. రైట్, ఇంకోటి సార్, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ బదులు ఇఫ్ యు యాడ్ ఫాస్ఫారిక్ యాసిడ్ గాని ఆర్ కార్బోనిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్ ఈ రెండిట్లో ఏది యాడ్ చేసినా పర్లేదమ్మా. ఫాస్ఫారిక్ యాసిడ్ కానీ కార్బోనిక్ యాసిడ్ యాడ్ చేస్తే ఇంకా we get more amount of product, more product ఫామ్ అయింది. అదేంటి సార్ మోర్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, నిన్న చెప్పాను గుర్తుందమ్మా, H2O2 is highly unstable, easily undergo decomposition, తొందరగా డీకంపోజిషన్ జరిగిద్దిరా. అందుకని in order to stop the decomposition we have to add negative catalyst అని చెప్పాను గుర్తుందా. ఫామ్ అయిన H2O2 డీకంపోజ్ అవ్వకుండా, మనకి H2O2 డీకంపోజ్ అవ్వకుండా చేసేదాన్ని నెగటివ్ క్యాటలిస్ట్. అందులో ఫాస్ఫారిక్ యాసిడ్ అని చెప్పాను గుర్తుందా. ఫాస్ఫారిక్ యాసిడ్, గ్లిజరాల్, అలాగే ఎస్టానిలైడ్, అలాగే గ్లిజరాల్ ఫాస్ఫారిక్ యాసిడ్ అలాగా చెప్పాం కదా. అంటే సార్ ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అయినా అంత స్టేబుల్ చేయదురా, ఫామ్ అయిన H2O2 స్టెబిలైజ్ చేయదు. బట్ ఇక్కడ ఫామ్ అయిన ఫాస్ఫారిక్ యాసిడ్ గాని ఇవి రెండు ఏంట్రా అంటే దే విల్ యాక్ట్ యాజ్ ఏ నెగటివ్ క్యాటలిస్ట్ అమ్మా. నెగటివ్ క్యాటలిస్ట్ ఫర్ ది డీకంపోజిషన్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ డీకంపోజ్ అవ్వకుండా ఉండటానికి ఇది వాడతారమ్మా. అంటే ఇది కూడా రైటే. వెన్ కంపేర్ టు సల్ఫ్యూరిక్ యాసిడ్ it is better to use phosphoric acid or H2CO3 because these acids will act as a negative catalyst for the decomposition of H2O2. H2O2 decompose అవ్వకుండా చేస్తాము. ఇది మనకి ఫ్రమ్ బేరియం పెరాక్సైడ్. బేరియం పెరాక్సైడ్ ఈ టూ మెథడ్స్ మనకి ఏంట్రా అంటే లాబొరేటరీ మెథడ్స్. సోడియం పెరాక్సైడ్ నుంచి ట్రీటెడ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్ బేరియం పెరాక్సైడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ట్రీట్ చేసినా ఒకటేనా. కానీ సార్ ఎక్కడైనా సరే బేరియం దగ్గర మాత్రం చూసినప్పుడు వి షుడ్ టేక్ హైడ్రేటెడ్, కంపల్సరీగా హైడ్రేటెడ్ అని చెప్పాలమ్మా. హైడ్రేటెడ్ బేరియం పెరాక్సైడ్ అని చెప్పకపోతే వి షుడ్ నాట్ టేక్ బికాస్ ఫస్ట్ రియాక్షన్ జరిగింది బట్ ఇట్ విల్ ఫార్మ్ ఏ స్టేబుల్ లేయర్ అరౌండ్ ది బేరియం పెరాక్సైడ్. బేరియం పెరాక్సైడ్ చుట్టూ ఒక స్టేబుల్ లేయర్ ఫామ్ అయిద్దిరా which makes the further reaction does not take place. ఫర్దర్ గా రియాక్షన్ జరగకుండా ఆపిద్దమ్మా. దాన్ని మనం సల్ఫేట్ లేయర్ అంటారమ్మా. మనకి సల్ఫేట్ లేయర్ అనక్కర్లా,
జస్ట్ ప్రొడక్టివ్ లేయర్ అని చెప్తే చాలు. ఓకే, అలాగే మన కంపేర్ టు సల్ఫ్యూరిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్ కానీ ఫాస్ఫారిక్ కానీ యాడ్ చేసుకుంటే ఏమైందిరా అంటే మన రియాక్షన్ అంతా అయిన తర్వాత ఫార్మ్ అయిన H2O2 విల్ బి స్టెబిలైజ్డ్ బై ఫాస్ఫారిక్ యాసిడ్ ఆర్ కార్బోనిక్ యాసిడ్ వల్ల స్టెబిలైజర్ గా పనిచేస్తాయమ్మా. దాన్ని కాల్డ్ యాజ్ నెగటివ్ క్యాటలిస్ట్. ఇది ప్రిపరేషన్ ఆఫ్ ఇంకా H2O2 ఇన్ ద ల్యాబొరేటరీ. అదే ఇండస్ట్రియల్ గా అమ్మా, ఇండస్ట్రియల్ గా ఎలా తయారు చేస్తారా అంటే లార్జ్ స్కేల్, ఎలా తయారు చేస్తారా అంటే there are two methods అమ్మా. ఫస్ట్ వన్ ఈస్ ఎలక్ట్రోలైటిక్ ప్రిపరేషన్ అంటారు, ఎలక్ట్రోలైటిక్ మెథడ్ అంటారు. ఎలక్ట్రోలైటిక్ మెథడ్ అంటే ఎలక్ట్రాలిసిస్ చేస్తారమ్మా. ఓకే, అంటే అండర్గో ఎలక్ట్రాలిసిస్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంట్రా అంటే ఎలక్ట్రాలిసిస్ అంటే ఒక వెజల్ తీసుకోవటం, ఇవన్నీ మామూలే కదమ్మా. ఎలక్ట్రాలిసిస్ అంటే ఏంటంటే ఒక వెజల్ తీసుకోవటం, ఆ వెజల్ లో మనకు కావాల్సిన సొల్యూషన్ తీసుకోవటం, అండ్ వీ హ్యావ్ టు కీప్ యానోడ్ అండ్ క్యాథోడ్. యానోడ్ క్యాథోడ్ పెట్టాలమ్మా, యానోడ్ అండ్ క్యాథోడ్. ఇక్కడ మనకి ఏంట్రా అంటే బొమ్మ ఏం అవసరం లేదు, జస్ట్ ఉంటే ఏది యానోడ్ ఏది క్యాథోడ్ అని గుర్తుంచుకుంటే చాలమ్మా. ఇక్కడ మనకి ప్లాటినం వైర్ బొమ్మ ప్రకారం లోపల గ్లాస్ అలా ఉంటుంది, జస్ట్ మనకి ఏం అవసరం లేదు. ప్లాటినం వైర్ which acts as anode అమ్మా, which acts as anode. అలాగే ఇంకోటి వచ్చేటప్పటికల్లా మనకి డయాగ్రామ్ ఇది కాదురా, ఒరిజినల్ డయాగ్రామ్ జస్ట్ మనకి డయాగ్రామ్ తో పని లేదు. lead acts as cathode అమ్మా, lead acts as cathode. ఇక్కడ తీసుకున్న lead ఏమో cathode గా పనిచేస్తుంది అండ్ ప్లాటినం వచ్చి యానోడ్. అండ్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే 50% H2SO4 అమ్మా, 50% H2SO4. ఓకే, which is called as చాంబర్స్ యాసిడ్ అంటారమ్మా. ఈ 50% H2SO4 ఏమంటారంటే we called as చాంబర్స్ యాసిడ్ అంటారు. we called as చాంబర్స్ యాసిడ్ అంటారమ్మా. రైట్ సార్, ఏం సార్ చూడండి, కరెంట్ పాస్ చేయగానే ఆన్ ఎలక్ట్రాలిసిస్ first of all H2SO4 undergo ionization to give H plus and HSO4 minus. బ్యాలెన్సింగ్ కోసం అయితే ఇలా రాస్తారు, బ్యాలెన్సింగ్ కోసం అయితే. తర్వాత రైట్ అండ్ ఫస్ట్ యానోడ్ క్యాథోడ్ రాద్దారా. అట్ క్యాథోడ్ దగ్గర the hydrogen ions undergo reduction జరిగి it converts to or liberate H2 gas. and at anode దగ్గర that HSO4 minus undergo oxidation to give H2SO8 plus 2 electrons. H2SO8 plus 2 electrons. And ఇప్పుడు overall reaction electrons cancel and H plus ions HSO4 కలిస్తే we get H2SO4. H2SO4 gives rise to anode దగ్గర H2S2O8 వచ్చింది and H2 gas వచ్చిద్దమ్మా. we get H2 gas. సార్ మనం తయారు చేసే దీనికి హైడ్రోజన్ పెరాక్సైడ్, బట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ is not obtained at the anodic product. అడుగుతారా anodic product in the electrolysis of 50% H2SO4 ని ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు యానోడిక్ ప్రొడక్ట్ అంటే యానోడ్ దగ్గర వచ్చిన ప్రొడక్ట్ అమ్మా ఏంటది H2S2O8. అండ్ క్యాథోడిక్ ప్రొడక్ట్ ఏంటి, ఇది క్యాథోడిక్ ప్రొడక్ట్ రా.
యానోడిక్ ప్రొడక్ట్, ఇది క్యాథోడిక్ ప్రొడక్ట్. అంటే యారో మార్క్ మీద 2 ఎలక్ట్రాన్స్ కామన్ రా, 2 ఎలక్ట్రాన్స్ కామన్. రైట్ సార్, ఆ వచ్చిన H2S2O8 రా, అక్కడ వచ్చిన H2S2O8 ని తీసుకుని అక్కడ ఫామ్ అయిన H2S2O8 ని సెపరేట్ చేసి when it undergo hydrolysis, వాటర్ యాడ్ చేసామనుకో, డిస్టిలేషన్ వాటర్ యాడ్ చేసి చేస్తే we get H2SO4 plus H2SO5, H2SO5 వచ్చింది. ఆ ఫామ్ అయిన H2SO5 ని again undergo hydrolysis, there we get H2SO4 plus H2O2 H2O2. ఇది మనకి ఎంత డైరెక్ట్ గా H2O2 is not obtained as anodic product. H2O2 anodic product గా రాదమ్మా, it will obtained as anodic product H2S2O8. దాన్ని మళ్ళీ హైడ్రాలిసిస్ చేసినప్పుడు ఇక్కడ సార్ what is meant by H2S2O8? H2S2O8 ని we called as Marshall's acid అంటారమ్మా. Marshall's acid H2S2O8 ని Marshall's acid అంటారు, which is also called as peroxydisulfuric acid అంటారమ్మా, which is also called as peroxydisulfuric acid. Peroxydisulfuric acid. And if you write the structure రాసినప్పుడు ఇలా ఉండిద్దిరా. In a given molecule, నీకు ఇచ్చిన మాలిక్యూల్ ఎప్పుడైనా సరే ఆక్సిజన్ సింగిల్ బాండ్ ఉంటే లాగా ఈ స్ట్రక్చర్ ఉంటే we called as పెరాక్సీ బాండ్ అంటారమ్మా. we called as పెరాక్సీ బాండ్. ఆక్సిజన్ సింగిల్ బాండ్ ఉంటే పెరాక్సీ బాండ్ అంటారు. జనరల్ గా ఆక్సిజన్ -2 ఉంటదిరా, బట్ ఇక్కడ ఆక్సిజన్ కి పెరాక్సీ బాండ్ లో -1 ఉండిద్దమ్మా. పెరాక్సీ బాండ్ లో ఆక్సిజన్ కి ఎంత ఉంటదిరా, -1. అండ్ H2S2O ఇంకోటి అన్నాం H2SO5 ని ఏమంటారంటే అమ్మా called as Carros acid అంటారు. Carros acid, which is also called as peroxysulfuric acid. Peroxysulfuric acid అంటారు. అండ్ దాని యొక్క స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఇదిరా. అంటే సార్ ఇట్ ఆల్సో కంటైన్ పెరాక్సీ బాండే కదా, ఇట్ ఆల్సో కంటైన్ పెరాక్సీ బాండ్. దాంట్లో కూడా పెరాక్సీ బాండ్ ఉంది. రైట్, ఎలాగో H2O2 మన గురించి తెలుసు, మనకు తెలుసు H2O2 అంటే యాక్టివ్ స్ట్రక్చర్ ఇది కాదు కానీ నార్మల్ గా ఓకే, మనకి ఇష్టం లేని స్ట్రక్చర్ అన్నది H2O2. మనకు అసలు ఇష్టం లేని స్ట్రక్చర్ చెప్తాను లాస్ట్. ఇట్ ఆల్సో కంటైన్ పెరాక్సీ బాండ్. ఇది మనకి ఏంటంటే గుర్తుంచుకోవాల్సి అడుగుతాడు మా whenever 50% H2SO4 ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు జరిగే రియాక్షన్ అండ్ వచ్చిన ప్రొడక్ట్స్ ఏంటి అని అడుగుతాడు. అందులో పెరాక్సీ బాండ్స్ ఎక్కడ ఉన్నాయి కూడా అడుగుతాడమ్మా. ఓకే, కానీ రీసెంట్ గా ఏం చేశారు అంటే సార్ ప్రతిసారి చేయడం కష్టంగా ఉంది కాబట్టి నవ్వే డేస్ దాన్ని మనం ఏం చేసామరా అంటే ఓన్లీ అంటే ఎలక్ట్రాలిసిస్ చేయడం కష్టంగా ఉంది కరెక్ట్ అంటారు. నవ్వే డేస్ ఏం చేస్తున్నారా అంటే we'll take 50% H2SO4 and 50% అమోనియం సల్ఫేట్, ఈ రెండు మిక్స్ చేసి అప్పుడు ఎలక్ట్రాలిసిస్ చేస్తున్నారు. అంటే కొంచెం కండక్టివిటీ అంటే కరెంట్ పాస్ చేయడం, కండక్టివిటీ పెరిగిద్దిరా, కరెంట్ పాస్ చేసుకునే కెపాసిటీ పెరిగింది. ఇదివరకు అయితే 50% సల్ఫ్యూరిక్ యాసిడ్, బట్ నవ్ డేస్ దాంతో పాటు 50% అమోనియం, అంటే ఇది ఎంత కలిపామో ఇది కూడా అంతే కలుపుతున్నాము. ఈక్వల్ మోలార్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ అమోనియం సల్ఫేట్ కలుపుతున్నారు. దానివల్ల ఏంటంటే
కొంచెం రియాక్షన్ ఫాస్ట్ జరిగింది తప్ప ప్రొడక్ట్స్ ఏం మారవమ్మా. మనకి ఎప్పుడు వచ్చే ప్రొడక్ట్స్ ఇలాగే ఉంటాయిరా. ఓకే రైట్, చూసుకోవడం ఒకసారి ప్రిపరేషన్. నెక్స్ట్ నెక్స్ట్ వన్ రా. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా సెకండ్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఇండస్ట్రియల్ లోనేరా. ఇండస్ట్రియల్ లోనే సెకండ్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఏంట్రా అంటే వి కాల్డ్ యాజ్ ఆటో ఆక్సిడేషన్ అమ్మ. ఆటో ఆక్సిడేషన్ అంటారు. ఆటో ఆక్సిడేషన్. ఆటో అంటే ఇక్కడ మన ఆటో అది కాదమ్మా, బైక్ కార్ అలా కాదు. ఆటో అంటే సెల్ఫ్ ఆక్సిడేషన్. ఆటో అంటే మన ఆటో తర్వాత అది ఏం కాదు. ఆటో అంటే ఇక్కడ సెల్ఫ్ ఆక్సిడేషన్, తనకు తానుగా. అంటే పర్టికులర్ దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ అడిషన్ ఆఫ్ ఎనీ కాంపౌండ్. ఆ కాంపౌండ్ తీసుకుని వెన్ ఇట్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్, ఎయిర్ కి ఎక్స్పోజ్ చేసుకున్నప్పుడు ఎయిర్ లో ఉన్న ఆక్సిజన్ తో, మనం పర్టికులర్ గా యాక్ట్ చేయకుండా ఎయిర్ లో ఉన్న ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి ఆక్సిడేషన్ జరిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటో ఆక్సిడేషన్. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే it is called as it is called as 2-ethyl 2-ethyl anthroquinol అంటారమ్మా. 2-ethyl anthroquinol పేరు దీని పేరు 2-ethyl anthroquinol. anthroquinol మనం ఏం చేయక్కర్లేదమ్మా. జస్ట్ when it is exposed to air, when it is exposed to air, air కి ఎక్స్పోజ్ చేసామంటే when it is exposed to air in the presence of catalyst platinum గాని ఏదైనా ఒక catalyst తీసుకున్నాం అనుకోరా, then it converts to which is called as 2-ethyl anthroquinone. 2-ethyl anthroquinone. O double bond ఉంటే C double bond ఉంటే ketone O అంటారు. OH ఉంటే ఆల్కహాల్ ఓల్ అంటారమ్మా. అండ్ H2O2 అంటే ఇక్కడ ఉన్న H అమ్మా. ఓకే సార్, మరి 2-ethyl anthroquinone మనకు ఉంటుందా అంటే ఉండదమ్మా. మనం తయారు చేసుకోవాలి. ఎలాగా? ఈ anthroquinone ని ఫస్ట్ ఆఫ్ ఆల్ when it undergo reduction in the presence of platinum or palladium, మనకు ఉండేది మన ల్యాబ్ లో దొరికేది క్వినోన్ దాన్ని రిడక్షన్ చేసినప్పుడు క్వినోల్, ఈ క్వినోల్ when it is exposed to air it converts into H2O2 అంటే ఇక్కడ జరిగేది ఏంటి? మళ్ళీ ఇది ఇలా మారుతాం సైక్లిక్. అంటే మనం ఏం చేస్తున్నట్టే మనం ఒకసారి H2 కలిపాం, ఒకసారి O2. అందుకనే ఈ రియాక్షన్ ఇంకో పేరు catalytic union of. catalytic అంటే in the presence of catalyst
ఆ రెండు యూనియన్ అంటే కలవటం వల్ల we get H2O2 catalytic union of అంటే catalytic union అంటే in the presence of catalyst ఈ రెండు యూనియన్ అయి అంటే రెండు యూనియన్ అంటే కలిసి H2O2 సార్ మామూలుగా H2 plus O2 gives rise to platinum పెట్టామనుకోరా ఇలా వస్తుంది వాటర్ వచ్చిద్దిరా H2O2 రాదు కానీ అందుకని ఈ మెథడ్ ద్వారా చేస్తేనే we get H2O2 అమ్మ we get H2O2 కానీ మనకు కావాలంటే సింపుల్ గా ఉండడానికి ఓకే ఆటో ఆక్సిడేషన్ అంటే నథింగ్ బట్ catalytic union of hydrogen and oxygen to give hydrogen peroxide అంటారమ్మా హైడ్రోజన్ పెరాక్సైడ్ రైట్ ఇది అండ్ ప్రీవియస్ క్లాస్ లో మనం వచ్చిన H2O2 హౌ టు కాన్సన్ట్రేట్ అని నేర్చుకున్నాం అలాగే హౌ టు స్టోరేజ్ అని నేర్చుకున్నాం నౌ H2O2 యొక్క స్ట్రెంగ్త్ H2O2 యొక్క స్ట్రెంగ్త్ అంటే ఎలాగా దాని యొక్క కాన్సంట్రేషన్ మొలారిటీస్ అవిరా అంటే H2O2 యొక్క కాన్సంట్రేషన్ చెప్పడానికి అంటే మన దగ్గర ఎంత H2O2 ఉంది ఓకే హైలీ కాన్సంట్రేటెడ్ లెస్ కాన్సంట్రేటెడ్ అని చెప్పడానికి మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయిరా అందులో ఫస్ట్ వన్ వాల్యూమ్ స్ట్రెంగ్త్ అంటారమ్మా జాగ్రత్తగా సమ్స్ ఉంటాయి కదా వాల్యూమ్ స్ట్రెంగ్త్ సింబల్ V అని రాస్తారమ్మా సింబల్ V Sir, what is meant by volume strength? Volume strength అంటే ఏంట్రా అంటే the volume of O2 liberated by the decomposition of the volume of O2 liberated by the decomposition of 1 ml of H2O2 1 ml of H2O2 decompose చేసినప్పుడు ఎంత కదరా 1 ml తీసుకుని decompose చేస్తే we get O2 ఎంత O2 అయితే వచ్చిందో that volume of O2 is called as volume strength అంటారమ్మా సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం అవడానికి 10V H2O2 అన్నాడు 10V H2O2 అంటే ఏంటి సార్ ఇలాంటి అంటే H2O2 తీసుకుని ఎంత 1 ml of H2O2 తీసుకుని decompose చేస్తేరా when you undergo decomposition we get 10 ml of O2 నీకు ఎంత H2O2 తీసుకున్నాం కదరా ఎంత O2 వచ్చింది by the decomposition of 1 ml decompose చేసుకుంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ O2 వచ్చింది that is called as volume strength అంటారమ్మా దాన్ని వాల్యూమ్ స్ట్రెంగ్త్ సార్ ఒకవేళ 20V H2O2 అన్నాడు అనుకోరా what is meant by 20V H2O2 మళ్ళీ సేమ్ సార్ ఇలాంటి H2O2 తీసుకుని 1 ml of H2O2 తీసుకుని డీకంపోజ్ చేస్తే we get 20 ml of O2 20 ml of O2 ఎంత O2 వస్తుందో చూసుకోవాలి by the decomposition of 1 ml 1 ml డీకంపోజ్ చేసినప్పుడు ఎంత O2 అయితే వచ్చిందో that is called as volume strength అంటారమ్మా సార్ దీంట్లో ఎలాగా there will be 3 models రా 3 మోడల్స్ అని ఉంటాయి చూడండి calculate the volume of O2 calculate the volume of O2 obtained calculate the volume of O2 obtained when 20 ml of 10V H2O2 is decomposed సార్ ఎంత O2 వచ్చింది అని అడిగాడు ఎంత O2 వచ్చింది అని అడిగాడు అంటే ఎలా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చింది వాల్యూమ్ స్ట్రెంగ్త్ ఇచ్చాడా లేదో చూసుకోరా రైట్ ఇచ్చాడు సార్ వాల్యూమ్ స్ట్రెంగ్త్ ఎంత 10V అంటే టక్ మని మనం ఫస్ట్ 1 ml డీకంపోజ్ చేస్తే
we get 10 ml of O2 kadamma. What is the meaning of 10V? 1 ml decompose cheste 10V ml vastundi. Alantivi how much ml is decomposed? 20 ml decompose chesadra. 20 ml decompose cheste enta? That will be equal to 200 ml. 200 ml. Next. Secondly, calculate the volume of 20V H2O2. Calculate the volume of 20V H2O2 to be taken to get 300 ml of O2. 300 ml of O2. అంటే ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు 300 ml O2 వచ్చేసిందిరా ఎప్పుడు 20V. అలాంటిది ఎంత తీసుకుంటే we get 300 ml అన్నాడు. అంటే ఎలా సార్? మళ్ళీ రివర్స్ చూసుకోండి. వాట్ యు మీన్ బై 20V? 1 ml తీసుకుని డీకంపోజ్ చేస్తే we get 20 ml of O2. అంతేగా? అలాంటిది నీకు 300 ml కావాలి. 300 ml of O2 కావాలి అంటే ఎంత తీసుకోవాలి? That is equal to 15 ml. ఎంతమ్మా? 15 ml. Cancellation. Next, third model. Calculate the volume strength of H2O2. Calculate the volume strength of H2O2 when 20 ml of H2O2 gives 50 ml of O2. Gives 50 ml of O2. ఇప్పుడు వాల్యూమ్ స్ట్రెంత్ కనుక్కోమన్నాడు మళ్ళీ. ఏం కనుక్కోమన్నాడమ్మా? వాల్యూమ్ స్ట్రెంత్. మరి ఎలా సార్ దీనికి? ఎప్పుడైనా సరే వాల్యూమ్ స్ట్రెంత్ అంటే ఏం చెప్పలే కదరా. మన లెక్క ప్రకారం 1 ml తీసుకుంటే XML of O2 తెలియదు కాబట్టి 1 ml తీసుకుంటే XML రా. అంటే X కనుక్కోవాలి చెప్పలా. కానీ అలాంటిది ఎంత తీసుకున్నాడమ్మా? 20 ml తీసుకున్నాడు రా. అయితే ఆక్సిజన్ ఎంత వచ్చింది? 50. ఎందుకు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేస్తారా? దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతమ్మా? X in 20 into X is equal to 50. X is equal to 50 by 20 అంటే that is equal to 2.5V. ఇలా సార్ ఈ సోదంతా మాకొద్దు. సింపుల్ టెక్నిక్ టు క్యాలిక్యులేట్. ఎలాగ ఈ 3 మోడల్స్ లో ఏది ఇచ్చినా సింపుల్ టెక్నిక్ ఒకటే చూడండి. ఒకటే ఫార్ములా. వాల్యూమ్ స్ట్రెంత్ ఆఫ్ H2O2 into volume of H2O2 is equal to volume of O2 liberated. ఈ ఫార్ములా చూసుకో, మూడింటికి అప్లికబుల్ అయింది. వాల్యూమ్ స్ట్రెంత్ ఆఫ్ H2O2 into volumes of H2O2 is equal to volume of O2. సార్ కండిషన్ ఇది ml లో ఉండాలి, ఇది కూడా ml లో ఉండాలి రోయ్. ఇది ml లో ఉండదు, కాన్సంట్రేషన్ కదా. ఫస్ట్ స్టెప్ చూడమ్మా. వాల్యూమ్ ఆఫ్ O2 కనుక్కోమన్నాడు. క్వశ్చన్ మార్క్. వాల్యూమ్ స్ట్రెంత్ ఇచ్చాడు. వాల్యూమ్ ఆఫ్ H2O2 10 into 20 200 ఆన్సర్. సరిపోయింది. ఇక్కడ క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ H2O2 అంటే ఇది కనుక్కోమన్నాడు. ఇది ఎంత ఇచ్చాడు? 20. ఇది 300. 300 by 20 అంటే 15. సరిపోయింది. ఇక్కడ వాల్యూమ్ స్ట్రెంత్ క్వశ్చన్ మార్క్. 1 X into 20 is equal to 50. X is equal to 50 by 20. సో ఏ సమ్ అయినా ఈ మూడు ఎదుగుతారు H2O2 గురించి. కాబట్టి ఫార్ములా గుర్తుంచుకుంటే ఈజీ అయిపోయింది. వాల్యూమ్ స్ట్రెంత్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ H2O2 is equal to వాల్యూమ్ ఆఫ్ O2 అమ్మ. వాల్యూమ్ ఆఫ్ O2 చూసుకోండి అమ్మా. All these are not present in the textbook, so better to take screenshot or something. Next. Next one.
నెక్స్ట్ మెథడ్ వచ్చేటప్పటికల్లా సెకండ్ వచ్చి ఫస్ట్ వాల్యూమ్ స్ట్రెంత్ అమ్మా, సెకండ్ ది పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్. పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్. వాట్ యు మీన్ బై పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ అంటే సపోజ్ ఇలా చెప్పాడు x percentage W by V అంటే వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వన్ అంటే x grams of H2O2 x grams of H2O2 is present in 100 ml of solution. 100 ml of solution లో ఎన్ని grams of H2O2 ఉందో దాన్ని we called as percentage weight by volume. నువ్వు ఎంత ఇచ్చాడు కాదురా, 100 ml of solution లో మొత్తం సొల్యూషన్ 100 ml అయితే అందులో ఎంత x ఉంది అంటే ఎంత H2O2 ఉంది దాన్ని we called as percentage weight by volume అంటారు. percentage weight by volume, right? అండ్ మూడోది వచ్చేటప్పటికి డైరెక్ట్ అరేని. నెక్స్ట్ వచ్చి మొలారిటీ M, మొలారిటీ సింబల్ క్యాపిటల్ M. సార్ మొలారిటీ అంటే డెఫినిషన్ ఇంకా సైడ్ సమ్స్ చేసుకోవచ్చు. ఫార్ములా మొలారిటీ is equal to weight of H2O2 by gram molecular formula, gram molecular weight of H2O2 into 1000 by volume of solution in ml, volume of solution in ml. ఇది ఫార్ములా. నెక్స్ట్ నార్మాలిటీ. నార్మాలిటీ సింబల్ క్యాపిటల్ N, symbol capital N. What is the formula for normality? Normality is equal to weight by gram equivalent weight. Already we discussed in the starting. Gram equivalent weight of the H2O2 is 17 gram molecular weight by basic unit into 1000 by V in ml, and volume of solution in ml. These are the four concentration terms. ఫస్ట్ది వాల్యూమ్ స్ట్రెంత్, ఇంకోటి ఏంటమ్మా మొలారిటీ, నార్మాలిటీ, వెయిట్ బై వాల్యూమ్, పర్సెంటేజ్. అండ్ దేర్ ఇస్ ఎ రిలేషన్ బిట్వీన్ దిస్ ఫోర్. ఈ నాలుగిట్లో రిలేషన్ ఉందమ్మా. ఏంటి సార్? 10 వాల్యూమ్ స్ట్రెంత్ అన్నా 10 H2O2 అన్నా 3.03% W by V both are same, which is equal to molarity పరంగా 0.893 molarity or 1.786 normality. 1.786 normality అంటే 10 వాల్యూమ్ అన్నా 3.03% అన్నా 8.3 ఏదైనా ఒకటేరా. అలాగే కొంచెం సమ్స్ చేసేప్పుడు ఈజీగా ఉండటానికి రెండు ఒకటే. 11.2 అంటే 3.4% W by V. For our calculation మార్చుకున్నాం అంతేరా. 1 molarity 2 normality. 1 molarity 2 normality. ఇది రిలేషన్. ఓకే, ఆ రిలేషన్ గుర్తుండాలి, డైరెక్ట్ రిలేషన్. అండ్ దీంట్లో సమ్స్ అలా అడుగుతాడో చూడండి ఒకసారి మళ్ళీ అన్నిటిని కలిపి బేస్ చేసుకుంది. క్యాలిక్యులేట్ ది వాల్యూమ్ ఆఫ్ O2, calculate the volume of O2 liberated, calculate the volume of O2 liberated when 100 ml of 4N H2O2 is decomposed. వాడు ఏమడిగాడు క్వశ్చన్ లో? H2O2 డీకంపోజ్ చేస్తే O2 వచ్చింది, ఎంత వాల్యూమ్ వచ్చింది అని అడిగాడు. సార్ ఇందాక మనం చెప్పిన ఎప్పుడైనా సరే H2O2 డీకంపోజ్ చేసినప్పుడు వాల్యూమ్ ఆఫ్ O2 ఎంత వచ్చింది అంటే నీకు వాల్యూమ్ స్ట్రెంత్ తెలియాలిరా. వితౌట్ నోయింగ్ ద వాల్యూమ్ స్ట్రెంత్ H2O2 ఇచ్చి O2 కనుక్కోమన్నాడు అంటే డెఫినెట్ గా వాల్యూమ్ స్ట్రెంత్ తెలియాల్సిందేరా. ఒకవేళ ఇక్కడ వెయిట్ ఇస్తే మనం చెప్పచ్చు వేరే మెథడ్.
కానీ ఇక్కడ ఇచ్చింది నార్మాలిటీ అలా ఇచ్చి ఎంత వాల్యూమ్ వచ్చింది అడిగాడు అనుకోరా, డెఫినెట్ గా ఎప్పుడు వాల్యూమ్ స్ట్రెంత్ H2O దేంట్లో ఉండాలి, వాల్యూమ్ స్ట్రెంత్ లో ఉండాలిరా. కానీ అది ఇచ్చింది నార్మాలిటీ. నార్మాలిటీని వాల్యూమ్ స్ట్రెంత్ లో మార్చుకోవాలంటే ఎక్కడ ఉంటుంది రిలేషన్ చూసుకోండమ్మా. నార్మాలిటీని వాల్యూమ్ స్ట్రెంత్ లో మార్చుకోవాలంటే ఇది రిలేషన్. అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ 2 నార్మాలిటీ is equal to ఎంతరా 11.2 VN వాల్యూమ్ స్ట్రెంత్ లో మార్చుకోవాలి. ఇచ్చింది 4N అయితే హౌ మచ్ 22.4 V సార్ వాల్యూమ్ స్ట్రెంత్ వచ్చేసింది. ఇప్పుడు మనకేంటి వాల్యూమ్ ఆఫ్ O2 కావాలి. సార్ వాల్యూమ్ 22.4 అంటే ఏంట్రా 1 ml డీకంపోజ్ చేస్తే we get 22.4 ml ఆఫ్ O2 వచ్చిందని మీనింగే కదమ్మా. అలాంటిది ఎంత డీకంపోజ్ చేశాడు, 100 ml డీకంపోజ్ చేశాడు. దట్ ఈస్ ఈక్వల్ టు 2240 2240 ml విల్ బి అబ్టైన్డ్. ఇలాగ ఎప్పుడైనా సరే ఇలా కనుక్కోవాలిరా. వాల్యూమ్ ఆఫ్ O2 కనుక్కోమన్నా లేదా వాల్యూమ్ ఆఫ్ O2 ఇస్తే వాల్యూమ్ స్ట్రెంత్ లో మార్చుకుని పర్సెంటేజ్ మార్చుకోవచ్చు అమ్మా, పర్సెంటేజ్ మార్చుకోవచ్చు. రైట్, గుర్తుంటుందారా? అండ్ మనం ఎప్పుడైనా సరే మనకి 3 టర్మ్స్ గుర్తుంచుకోవాలిరా. పర్హైడ్రాల్ అంటారు. పర్హైడ్రాల్ అంటే మీనింగ్ ఏంటంటే 100V H2O2 ని 100V H2O2 ని we called as పర్హైడ్రాల్. 100 వాల్యూమ్ స్ట్రెంత్ ఉన్న H2O2 ని ఏమంటారంటే కామన్ గా పర్హైడ్రాల్ అంటారు. ఏమంటారమ్మా? పర్హైడ్రాల్. నెక్స్ట్ హైపరోల్. హైపరోల్ అంటే ఏంటంటే H2O2 ప్లస్ యూరియా H2O2 ప్లస్ యూరియా మిక్చర్ ని హైపరోల్ అంటారు. H2O2 ప్లస్ యూరియా ఏమంటారమ్మా? హైపరోల్ అంటారు. అలాగే పెంటన్స్ రియేజెంట్. వాట్ యు మీన్ బై పెంటన్స్ రియేజెంట్? H2O2 ప్లస్ FeSO4 అమ్మా. పెంటన్స్ రియేజెంట్ అంటే FeSO4 అండ్ H2O2 మిక్చర్ ని పెంటన్స్ రియేజెంట్ అంటారా. అలాగే సార్ మనకి కలర్స్ రా, హెయిర్ కి H2O2 పొరపాటు మన హెయిర్ తగిలితే ఆ ఏరియా అంతా వైట్ అయిపోయిందిరా, అదంతా కూడా వైట్ అయిపోయింది. దాన్ని మళ్ళీ బ్లాక్ కలర్స్ వేసుకొని ఇవన్నీ చాలా కలుపుతారా, అమోనియా ఉండదు అని ఇవన్నీ చెప్తా ఉంటారు. ఓకే రైట్, ఇది మనకి ఏంట్రా అంటే కాన్సన్ట్రేషన్ టర్మ్స్. అలాగే కొన్ని టర్మ్స్ రా, పర్హైడ్రాల్ అంటే ఏంటి, హైపరోల్ అంటే ఏంటి, అలాగే పెంటన్స్ రియేజెంట్. ఓకే చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ వచ్చేటప్పటికి సార్ మీకు ఇచ్చింది హైడ్రోజన్ పెరాక్సైడా కాదా, ఇచ్చిన కాంపౌండ్ హైడ్రోజన్ పెరాక్సైడా కాదా అనేది ఎలా టెస్ట్ చేస్తాం సార్ అంటే, ఫస్ట్ వన్ టెస్ట్ ఫర్ H2O2. ఏంటి సార్ అంటే ఫస్ట్ వన్ పొటాషియం అయోడైడ్. ఓకే పొటాషియం అయోడైడ్ అంటారమ్మా. ఓకే దానికి స్టార్చ్, పొటాషియం అయోడైడ్ కి స్టార్చ్, దాన్ని we can also called as starch iodide paper అంటారమ్మా. స్టార్చ్ అయోడైడ్ పేపర్ అంటారు. స్టార్చ్ అయోడైడ్ పేపర్ అంటారు.
అంటే ఏంటి సార్ అంటే ఒక పేపర్ నార్మల్ పేపర్ ఫిల్టర్ పేపర్ అనేది తీసుకుని KI సొల్యూషన్ లో ముంచి తర్వాత స్టార్చ్ లో ముంచినాక దానికి H2O2 కలిపామనుకో అమ్మా H2O2 సొల్యూషన్ డ్రాప్ చేసామనుకో ద పేపర్ బికమ్ బ్లూ కలర్. పేపర్ ఏ కలర్ లో మారిందిరా? బ్లూ కలర్. బ్లూ కలర్ లో మారింది అంటే ద గివెన్ కాంపౌండ్ ఇస్ H2O2 రా. అది H2O2 అయితేనే మార్చిద్రా. ఓకే, సో వన్ ఆఫ్ ది టెస్ట్ ఫర్ H2O2. సెకండ్ వన్ ఎసిడిఫైడ్ K2Cr2O7 రా. ఎసిడిఫైడ్ K2Cr2O7 అంటే ఇదమ్మా K2Cr2O7 ప్లస్ H2O H2SO4. ఈ మిక్చర్ ని H2O2 కి యాడ్ చేసి ఏం యాడ్ చేయాలమ్మా? H2O2 కి యాడ్ చేసి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఈథర్ ఈథర్ కూడా కలిపామనుకోరా మనకి ఒక బ్లూ కలర్ లేయర్ ఫామ్ అవుతుందా? బ్లూ కలర్ లేయర్ ఫామ్ అవుతుందా? ఎప్పుడైతే లేయర్ ఫామ్ అయిందో అంటే మనం యాడ్ చేసిన సొల్యూషన్ H2O2 అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. H2O2 అలాగే పర్ టైటానిక్ యాసిడ్ అమ్మ. సరే, పర్ టైటానిక్ యాసిడ్ ఆ టైటానిక్ సల్ఫేట్ రా. టైటానిక్ సల్ఫేట్ దానికి H2O2 కలిపామనుకో అమ్మా H2O2 కలిపితే ఇట్ కన్వర్ట్స్ టు పర్ టైటానిక్ యాసిడ్ రా. H2TiO4 అమ్మ. H2TiO4 పర్ టైటానిక్ యాసిడ్ రా. సార్ ఇదే కలర్ వచ్చిందిరా అంటే ఇది ఫార్మ్డ్ మనకి ఆరెంజ్ కలర్. ఏ కలర్ వచ్చిందమ్మా? ఆరెంజ్ కలర్. టైటానియం సల్ఫేట్ కి H2O2 యాడ్ చేస్తే పర్ టైటానిక్ యాసిడ్ వస్తుంది, అది ఆరెంజ్ కలర్. సో ఇందులో ఇంకా ఈ మూడింటిలో ఏం చేసినా సరే ఇచ్చింది H2O2 కాదని టెస్ట్ చేయించా. ఇక్కడ డైరెక్ట్ గా అడుగుతాడమ్మా టైటానియం యొక్క ఆక్సిడైజ్ స్టేట్ +4. టైటానియం యొక్క ఆక్సిజన్ స్టేట్ +4. పెరాక్సీ బాండ్, ఆక్సిజన్ ఆక్సిజన్ సింగిల్ బాండ్ ఉంటే పెరాక్సీ బాండ్. సో ఇది మనకి ఏంట్రా అంటే టెస్ట్ ఫర్ మనకి ఇచ్చింది H2O2 కాదంటే ఈ మూడింటిలో ఏ ఒక్క టెస్ట్ చేసినా దీంతో చేసినప్పుడు బ్లూ కలర్ రావాలి, సొల్యూషన్ రావాలి. ఇక్కడ యాడ్ చేసిన బ్లూ కలర్ లేయర్ ఫామ్ అవ్వాలి, ఆరెంజ్ కలర్ ప్రెసిడెంట్ వచ్చింది అంటే మనకి ఇచ్చిన సొల్యూషన్ H2O2 అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అమ్మా. H2O2 అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ సార్ H2O2 యొక్క యూజెస్ తెలుసమ్మా మనకి క్లీనింగ్ పర్పస్ వాడతారు కదా. ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు H2O2 క్లీన్ చేసిన తర్వాత మనకి అంటే సెప్టిక్ కానీ అలాంటి జరిగినప్పుడు H2O2 యాడ్ చేసి దాన్ని క్లీన్ చేస్తారు. అలాగే H2O2 ఏంట్రా అంటే బ్లీచింగ్ ఏజెంట్. అంటే మనకి ఏనుగు దంతాలు అవి ఉంటాయి కదమ్మా, ఐవరీ ఏనుగు దంతాలంతా కూడా మనకి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ లో ఉంటాయి. వాటిని H2O2 తో వాష్ చేసినప్పుడు దానిపైన ఉన్న బ్రౌన్ కలర్ అంతా బయటికి పోయిద్దిరా. దాన్ని దంతాన్ని ఐవరీ అంటారు. ఇదే కదండి ఐవరీని క్లీన్ చేయడం కోసం వాడతారమ్మా. అలాగే మన ఊన్స్ క్లీన్ చేయడం కోసం మనకి చాలా దాంట్లో వాడతారు క్లీనింగ్ పర్పస్ కానీ, అలాగే ఆక్సిడైజింగ్, రెడ్యూసింగ్ అలాగే. ఓకే, అండ్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి మన ఇక్కడ నీరు బట్టి పట్టాలరా. ఇక్కడ నో లాజిక్స్ ఏమి ఉండవురా. అండ్ మనకి ఇష్టం లేని స్ట్రక్చర్ రా. అసలు H2O2 అనేది మనకి ఇష్టం లేని స్ట్రక్చర్ అమ్మా. ఏంట్రా అది? ఓపెన్ బుక్ స్ట్రక్చర్ అమ్మ. మనకి అన్ని క్లోజ్డ్ బుక్ స్ట్రక్చర్ ఇష్టం, కానీ ఇది ఏంట్రా ఓపెన్ బుక్. మనకి బుక్ ఓపెన్ చేస్తే మీకు తెలియదురా. బుక్ ఎప్పుడైనా ఓపెన్ చేస్తే ఐడియా ఉంటుంది. అలా ఓపెన్ చేసినప్పుడు వచ్చే స్ట్రక్చర్ అంటే ఎలాగా అంటే ఇది.
ఇలా ఉంటుంది. అంటే బుక్ ఓపెన్ చేసినప్పుడు మధ్య కూడా సెంటర్ లో వచ్చి ఆక్సిజన్ ఉంటది. ఒక బుక్ ఒక పేజ్ అంటే మొత్తం ఇలా ఓపెన్ చేయడం కాదురా, ఇలాగా ఇలా ఓపెన్ చేయడం అమ్మా. ఇలా ఓపెన్ చేస్తే ఓకే, ఇలాగా ఓపెన్ చేసినప్పుడు వచ్చే స్ట్రక్చర్ ని ఓపెన్ బుక్ స్ట్రక్చర్ అంటారా. రైట్. ఇందులో సార్ నాన్ ప్లేనార్, ఇదొక ప్లేన్ లో ఉంటుంది, ఇదొక ప్లేన్ రా. అందుకనే H2O2 ఇస్ ఏ నాన్ ప్లేనార్ స్ట్రక్చర్. నాన్ ప్లేనార్ స్ట్రక్చర్. అండ్ సార్ ఈ పేజ్ కి ఈ పేజ్ కంటే ఇలాగా దీనికి రా, ఇలా తీసుకున్నప్పుడు ఇదమ్మా ఈ యాంగిల్, ఈ సైడ్ కి ఈ సైడ్ కి, నాట్ బాండ్ యాంగిల్ రా, బాండ్ యాంగిల్ కాదమ్మా. ఈ యాంగిల్ ని ఏమంటారంటే వి కాల్డ్ యాజ్ డైహెడ్రల్ యాంగిల్ అంటారు. డైహెడ్రల్ యాంగిల్ అంటారు. వి కాల్డ్ యాజ్ డైహెడ్రల్ యాంగిల్ అంటారమ్మా. ఓకే, డైహెడ్రల్ యాంగిల్. అండ్ సార్ ఇక్కడ బాండ్ లెంత్లు ఇవన్నీ అడుగుతారా, బాండ్ లెంత్ ఇవన్నీ అడుగుతాడు. కానీ సార్ మనకి H2O2 లిక్విడ్ ఫేజరా, బట్ మనకి ఎగ్జామ్ లో మనకి జనరల్ గా దొరికేది సాలిడ్ ఫేజ్ లోను అలాగే గ్యాసియస్ ఫేజ్ లో దొరికిద్దిరా చెప్తారు. లిక్విడ్ ఫేజ్ లో మనం చెప్పమమ్మా, దాని యొక్క షేప్ కానీ బాండ్ యాంగిల్స్ కానీ ఏమి చెప్పం. సో ఇక్కడ అడుగుతాడు క్వశ్చన్, జాగ్రత్తగా చూసుకోండి. డైహెడ్రల్ యాంగిల్, కనపడదు. సాలిడ్ స్టేట్ అంటే సాలిడ్ ఫేజ్ లో అలాగే గ్యాసియస్ ఫేజ్. లిక్విడ్ ఫేజ్ లో అడగడమ్మా, లిక్విడ్ ఫేజ్ లో అడగడు, గుర్తుంచుకోవాలి. డైహెడ్రల్ యాంగిల్, డైహెడ్రల్ యాంగిల్ వచ్చేటప్పటికి డైహెడ్రల్ యాంగిల్ సాలిడ్ స్టేట్ కి వచ్చేటప్పటికల్లా, సాలిడ్ స్టేట్ కి వచ్చేటప్పటికల్లా 90.2 డిగ్రీస్ అమ్మా, 90.2 డిగ్రీస్ డైహెడ్రల్ యాంగిల్. అదే గ్యాసియస్ ఫేజ్ కి వచ్చేటప్పటికల్లా 111.30 డిగ్రీస్ రా, 111.30 డిగ్రీస్. అదే మామూలుగా బాండ్ యాంగిల్, బాండ్ యాంగిల్ అంటే ఇదిరా, ఓకేనా. బాండ్ యాంగిల్ ఇది డైహెడ్రల్ యాంగిల్, ఇది బాండ్ యాంగిల్ అమ్మా. బాండ్ యాంగిల్, బాండ్ యాంగిల్ వచ్చేటప్పటికల్లా సాలిడ్ ఫేజ్ కి వచ్చేటప్పటికి ఎక్కువ ఉంటుందిరా, సాలిడ్ ఫేజ్ కి వచ్చేటప్పటికల్లా ఎక్కువ ఉంటుంది, 101.54 అమ్మా, 101.54 డిగ్రీస్. అండ్ గ్యాసియస్ ఫేజ్ కి వచ్చేటప్పటికల్లా ఇట్ విల్ బి ఈక్వల్ టు 94 డిగ్రీస్ 45 మినిట్స్ రా. ఇది కూడా అంతే రా, 101 డిగ్రీస్ 54 మినిట్స్, 94 డిగ్రీస్ 45 మినిట్స్. ఓకే, ఇది కూడా 90 డిగ్రీస్ 2 మినిట్స్, 130 డిగ్రీస్ 111 డిగ్రీస్ 30 మినిట్స్ రా. అండ్ OH బాండ్ లెంత్ అమ్మా, OH బాండ్ లెంత్, OH బాండ్ లెంత్ ఒకటి, OO బాండ్ లెంత్ రా. OH బాండ్ లెంత్ ఎంత ఉంటుందిరా అంటే సాలిడ్ ఫేజ్ లో OH వచ్చేటప్పటికల్లా 98.98 పికోమీటర్స్ అమ్మా, 98.98 పికోమీటర్స్. అదే మనకి సాలిడ్ ఫేజ్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ ఈక్వల్ టు 94.8 పికోమీటర్స్ అమ్మా, 94.8 పికోమీటర్స్. అండ్ ఆక్సిజన్ బాండ్ లెంత్ సాలిడ్ ఫేజ్ వచ్చేటప్పటికల్లా 148.8 పికోమీటర్స్ అమ్మా, 148.8 పికోమీటర్స్. 148 145 ఉంటుంది అటు ఇటుగా, ప్లస్ ఆర్ మైనస్ 145 అలాగా. ఓకే, 140 ఇది తక్కువ ఉండాలి, 145 ఇది 147.8 148 147.3 అటు ఇటుగా ఉంటుందిరా. ఓకే, 3 కానీ 5 అలా తీసుకుంటే. సో మీరు ఇది గుర్తుంచుకోవాలి, డైరెక్ట్ వాల్యూస్ అడుగుతారా, నో ఎక్సెప్షన్. బైహార్ట్ చేయాల్సింది, ఇంకా బైహార్ట్ చేయాల్సింది, లాజిక్స్ కానీ ఏమీ లేదమ్మా. ఓకే, ఇది ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్స్ కాబట్టి we have to remember the values. ఓకే, ప్లస్ ఒక్కటి అటు ఇటు అయినా పర్లేదనమ్మా, ఎగ్జాక్ట్ గుర్తుంచుకోపోయినా కొంచెం
దీనికని ఇది ఎక్కువ ఉంటుంది, తర్వాత ఇది ఎక్కువ ఉంటుంది, మళ్ళీ బాండ్ లెంత్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, తర్వాత తగ్గిద్ది, అలా గుర్తుంచుకోండి. కొంచెం ఇంపార్టెంట్ రా, రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ వన్, ప్రాపర్టీస్ అమ్మా. హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క ప్రాపర్టీస్. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది it acts as both oxidizing agent and as well as reducing agent. Oxidizing agent oxidize చేస్తది, పక్కదాన్ని reduce చేస్తదిగా. And in both acidic medium and basic medium, acidic medium లో గాని basic medium లో గాని ఏ మీడియం తీసుకున్నా సరే యాక్ట్ యాజ్ ఆక్సిడైజ్, కొన్ని దాంట్లో ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేస్తాయి, కొన్నిట్లో రెడ్యూసింగ్ ఏజెంట్ గా పనిచేస్తాయి అలా. కానీ అంటే వాల్యూస్ మీరు ఇక్కడ బుక్ లో ఎలక్ట్రాన్ వాల్యూస్ ఇచ్చాడు, రియాక్షన్ ఈనాట్ వాల్యూస్ ఇచ్చాడమ్మా, ఈనాట్ వాల్యూస్ ఇచ్చాడు, అవన్నీ అక్కర్లేదు కానీ సింపుల్ పాయింట్ గుర్తుంచుకోండి. H2O2 వాల్యూస్ ఏం అడగడు. H2O2 acts as strong oxidizing agent అమ్మా, acts as strong oxidizing agent in acidic medium రా. ఎసిడిక్ మీడియం లో స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేస్తారు ఎసిడిక్ మీడియం లో. అదే మనకి it acts as strong reducing agent గా acts in basic medium. బేసిక్ మీడియం లోమో స్ట్రాంగ్ అంటే ఎసిడిక్ మీడియం లో పనిచేయదా అంటే పనిచేస్తారా, కానీ when compared to acidic medium, basic medium లో స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్, ఎసిడిక్ మీడియం లో స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేస్తామా. అందులో కొన్ని ప్రాపర్టీస్ మనం నేర్చుకుంటాం, ఎలాగా ఏంటి అని చూడండి ఒకసారి. వాళ్ళు అడుగుతాడు ఎగ్జామ్ లో, which are the following are oxidizing agent గా పనిచేస్తున్నా, రెడ్యూసింగ్ ఏజెంట్ గా. అందులో ఫస్ట్ చూడండి మొక్కని, let us go for oxidizing properties. ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ చూద్దామా కొన్ని. with TBS అంటే బ్లాక్ is a lead sulfide. ఏంటది lead sulfide, బ్లాక్ కలర్ లో ఉండిద్దా. ఏ కలర్ అమ్మా, బ్లాక్ కలర్. దాని పేరు వచ్చేటప్పటికల్లా lead sulfide. Whenever H2O2 is treated with H2O2 ని TBS తో ట్రీట్ చేసాం అనుకోరా, TBS it converts to PbSO4 plus H2O then 4H2O. 4 PbSO4 gives rise to PbSO4 plus 4H2O plus 4H2O. సార్ దీని పేరు ఏంట్రా అంటే lead sulfate. కన్ఫ్యూజ్ అవ్వకూడదు రోయ్. lead sulfate and it is having white color. ఏ కలర్ లో ఉంటుందిరా, వైట్ కలర్. ఓకే సార్, ఏంటి సార్ ఇది ఎక్కడ వాడతారు సార్ ఈ ప్రిన్సిపల్ అంటే, ఇది వరకు మనకి పెయింటింగ్స్ లో అమ్మా, పెయింటింగ్స్ లో లెడ్ పెయింటింగ్స్ అనేవాళ్ళరా, అంటే లెడ్ వాడేవాళ్ళమ్మా. మనకి పూర్వకాలంలో పెయింటింగ్స్ లో లెడ్ వాడేవాళ్ళు. లెడ్ అంటే లెడ్ కాదురా, we will use PbSO4. పెయింట్స్ లో PbSO4 వాడేవాళ్ళమ్మా. అది కొన్ని రోజులకి ఏమైందిరా అంటే it becomes TBS రా, TBS గా మారిపోయింది. మనకి ఇది వరకు వైట్ పెయింట్ అంటే కొంచెం నీట్ గా రావాలంటే PbSO4 వాడేవాళ్ళమ్మా. దాని ఆయిల్ పెయింటింగ్స్ అంటారా, ఆయిల్ పెయింటింగ్స్ లో లెడ్ వాడేవాళ్ళు. లెడ్ అంటే PbSO4. కొన్ని రోజులు ఆ బొమ్మ అంతా కూడా ఏంట్రా అంటే మనకి పెయింటింగ్ అంతా నల్లగా అయిపోయేదిరా,
నల్లగా అయిపోవడానికి ఏంటంటే PbSO4 కొన్ని రోజులు PbS గా మారిపోయింది ఆటోమేటిక్ గా. ఓకే, అంటే ఆక్సిజన్ బయటకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ పెయింటింగ్ ఒరిజినల్ కలర్ రావాలి, ఒరిజినల్ రీస్టోర్ చేయాలి. రీస్టోర్ చేయాలంటే పాత పెయింటింగ్స్ ఎలా ఉన్నాయో అలా రీస్టోర్ చేయడానికి ఏం చేస్తారంటే ద పెయింటింగ్ ఈస్ వాష్డ్ విత్ H2O2. H2O2 తో వాష్ చేసిన ఎక్కడైతే PbS ఉందో అదంతా PbSO4 గా మారంగానే మళ్ళీ మన పాత పెయింటింగ్ ఎలా ఉందో అంత నీట్, అంటే ఒరిజినల్ పెయింటింగ్ ఎంత ఉందో అంత నీట్ గా వచ్చిందిరా. అందుకని ఈ H2O2 యొక్క యూజ్ అమ్మా, H2O2 యొక్క యూజ్. అలాగే ఇంకా ఏంట్రా అంటే whenever K2Cr2O7 on treatment with acidified K2Cr2O7 treated with H2O2 H2O2 తో రియాక్టివ్ ఇచ్చినప్పుడమ్మా మనకి గుర్తుండాలి ఓవరాల్ రియాక్షన్. ఓకే, గుర్తుండాలి. +6 +3 1 మినిట్ అమ్మా. +6 -2 already change in oxygen state 6 2 అంటే 3 H2O2 gives rise to K2SO4 plus Cr2SO4 taken thrice plus 3H2O plus 3H2O plus 3H2O plus O2 plus O2 అమ్మా. బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు అయితే చూసుకున్న ఒకసారి బ్యాలెన్సింగ్ వచ్చేటప్పటికల్లా మనకి ఏమైందిరా, K2 సరిపోయింది, Cr2SO4 taken thrice అంటే మొత్తం 4 కావాలి. 4H2SO4 తీసుకుంటే 4H2SO4 తీసుకుంటే మనకి 3H2O సరిపోయింది, ఒక ఆక్సిజన్ ఉంది. సో సరిపోలేదు కాబట్టి లెట్ us take 2 8 6 2 3O2 3O2. ఇప్పుడు బ్యాలెన్స్ ఏందో లేదు చూసుకున్నాం ఒకసారి. పొటాషియం 4, chromium 4, 7 2s are. Oh, okay. No need of other application. Okay. No need అనుకుంటా I think. 4 no need, ఇక్కడ ఆక్సిజన్ ఉండిపోయింది కదా. K2SO4 రైట్. ఇక్కడ ఎన్ని కలిపాం, 3 కలిపాం అనుకోమ్మా. H2O, ఒక H2O తీసుకుంటే H2O ప్లస్ సరిపోయింది చూడండి ఒకసారి. మొత్తం బ్యాలెన్స్ అయిందా లేదు చూడండి. హైడ్రోజన్స్ బ్యాలెన్స్ అవ్వాలి రోయ్, హైడ్రోజన్ బ్యాలెన్స్ అవ్వలాగా హైడ్రోజన్స్ రావాలంటే 4 2s are 8. 8 అంటే ఇక్కడ ఒకటి ఉన్నాయి 10 రావాలి. 10 రావాలంటే 5H2O తీసుకున్నాం అనుకోమ్మా. 5H2O 10 సరిపోయింది. 5H2O తీసుకుంటే ఇంకక్కడ ఒకటి ఆక్సిజన్ 4H2O ఆక్సిజన్ సరిపోయింది. హైడ్రోజన్స్ 4 2s are 8 + 2 10. సల్ఫేట్స్ ఎన్ని వచ్చినాయి 4. ఓకే, ఆక్సిజన్స్ ఎన్ని వచ్చినాయి 7 ప్లస్ ఇక్కడ ఒకటి ఉంటుంది కదా 8 4H2O రైట్. కానీ తప్పు ఇచ్చాడు, ఎక్కడో తప్పు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ 3 రావాలమ్మా, ఇది 3 రావాలి. K2SO4 అనేది 3 రావాలిరా. ఓకే, 1 మినిట్ అమ్మా. బ్యాలెన్సింగ్ చేసి ఇవ్వలేదు ఇక్కడ, ఇక్కడ బ్యాలెన్సింగ్ ఇవ్వలేరా. ఓకే, బ్యాలెన్సింగ్ ఇవ్వలే యాక్చువల్గా అయితే 6 అంటే 6 అంటే 3 3 6 2 ఇక్కడ 2 ఇక్కడ 6 వస్తుంది 3 వస్తుంది. మనకి గుర్తుంచుకోవాల్సిన మోల్స్ గుర్తుంచుకోండి అమ్మా. 1:3 అని 1:3 అని గుర్తుంచుకోండి రా. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ 8H2O వచ్చింది. 3 2s are 6 6 + 8 6 + 8 అంటే ఎంత వస్తుందమ్మా. 6 + 8 అంటే ఎంత 14 14 అంటే 7H2O 7H2O. ఐ థింక్ ఇక్కడ కూడా 7 ఉంటుంది అమ్మా, ఇక్కడ కూడా 7 ఉంటుంది బ్యాలెన్సింగ్. ఓకే, 7 అనేది చూడమ్మా. 7 +
3H2 అయిపోతే 3 + 7 10 5O2 కరెక్ట్ సరిపోయిందమ్మా. ఇది మనకి బ్యాలెన్స్ రియాక్షన్ అమ్మా. కంపల్సరీ గుర్తుండాల్సిందేరా. ఈక్వేషన్ నెంబర్ ఆఫ్ మోల్స్ అన్ని గుర్తుండాలి. మిగతాయి కూడా మీరు బుక్ లో బ్యాలెన్స్ అయి ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి. ఇక్కడ మనకి మధ్యలో ఇంటర్మీడియట్ ఒకటి ఫామ్ అయిందిరా. ఇందాక చెప్పాను ఇంటర్మీడియట్ ఒకటి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రోమియం పెంటాక్సైడ్ ఫామ్ అయిందిరా. క్రోమియం పెంటాక్సైడ్. ఈ క్రోమియం పెంటాక్సైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఈథర్, డ్రై ఈథర్ తీసుకుంటే వి గెట్ బ్లూ లేయర్ అని చెప్పానమ్మా. వి గెట్ బ్లూ లేయర్. అక్కడ క్రోమియం పెరాక్సైడ్ అంటారా, CrO5. CrO5 స్ట్రక్చర్ ఇదమ్మా, అడుగుతారా. CrO5 స్ట్రక్చర్ ఇది. ఓకే, అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బటర్ఫ్లై స్ట్రక్చర్ అంటారా. బటర్ఫ్లై స్ట్రక్చర్ పెరాక్సీ బాండ్. పెరాక్సీ బాండ్ లో ఆక్సిజన్ ఒక్కొక్క దానికి -1 ఉంటుందిరా. -1 ఇది నార్మల్ కాబట్టి -2. ఆటోమేటిక్ గా దీనికి ఆపోజిట్ రా, టోటల్ ఆపోజిట్ చార్జెస్ వేసుకుంటే సరిపోయింది. -6 ఉంది కాబట్టి +6 అమ్మా, +6. అలాగే ఇది ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్, కొన్ని రెడ్యూసింగ్. అంటే మీరు ఏ రియాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం నైట్రేట్ కి H2O2 కలిపితే NaNO3 + H2O, NaNO3 + H2O, NaNO3 + H2O. అలా ప్రతి దాన్ని ఆక్సిడైజ్ చేస్తుంది, కొన్ని చోట్ల రెడ్యూస్ చేస్తుంది. TBS ఓకేనా. KI సొల్యూషన్ కి H2O2 యాడ్ చేస్తే ఇట్ లిబరేట్ I2 గ్యాస్. ఆ I2 గ్యాస్ ఇందాక చెప్పిన పొటాషియం అయోడైడ్, స్టార్చ్ అయోడైడ్, ఈ అయోడిన్ ను స్టార్చ్ తో కలిసినప్పుడు వి గెట్ బ్లూ కలర్ అని చెప్తారు. బ్లూ కలర్. అలాగే ఇవన్నీ టెస్ట్లు ఇవన్నీ చూసుకోవచ్చమ్మా. రైట్. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్, H2O2 అండర్గో డీకంపోజిషన్. H2O2 డీకంపోజ్ చేసినప్పుడు ఇట్ డీకంపోజెస్ టు గివ్ H2O + O2. H2O + O2. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఏంట్రా అంటే సార్, ఇక్కడ ఆక్సిడైజ్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ -1, ఇక్కడ వచ్చేటప్పటికల్లా -2, ఇక్కడ వచ్చేటప్పటికల్లా 0 రా, 0. సార్ ఒక ఆక్సిజన్ స్టేట్ పెరిగిందా తగ్గిందా చూడమ్మా. ఉన్న రెండిట్లో ఒక ఆక్సిజన్ ది డిక్రీజ్, రిడక్షన్ జరిగింది, ఇంకో ఆక్సిజన్ ది ఆక్సిడేషన్ జరిగింది. ఒక రియాక్షన్ లో రిడక్షన్ ఆక్సిడేషన్ జరిగితే వి కాల్డ్ యాజ్ రిడాక్స్ రియాక్షన్ అంటారమ్మా. ఒక రియాక్షన్ లో ఒక ఎలిమెంట్ ఆక్సిడేషన్, ఒక ఎలిమెంట్ రిడక్షన్ జరిగితే రిడాక్స్. కానీ జరిగిన రెండు కూడా ఒకే ఎలిమెంట్ జరిగినప్పుడు దాన్ని వి కాల్డ్ యాజ్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటారు. వి కాల్డ్ యాజ్ disproportionation reaction అంటారు. సో decomposition of H2O2 is an example of disproportionation reaction. ఇది మనకి హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ సంబంధించిన టాపిక్.